తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోని సింగిల్ విండో ఆఫీసులో 2,37,00,000లను వైసీపీ నేతలు కాజేశారని టీడీపీ మండల అధ్యక్షులు బెల్లంకొండ మురళి ఆరోపించారు. మాజీ సింగిల్ విండో చైర్మన్ సహదేవరెడ్డి, సెక్రటరీ జగదీష్, అప్రైజర్ రాజా సురేష్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సహదేవరెడ్డి రైతుల సొమ్ము కాజేసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను పెంచి పోషిస్తున్న వైసీపీ నేతలు సిగ్గుపడాలని మండిపడ్డారు. చిన్నగొట్టిగల్లు మండల సింగిల్ విండో ఆఫీస్లో జరిగినటువంటి స్కామ్ దాదాపుగా 2,37,00,000 వైసీపీ నాయకులు, గత సింగిల్ విండో చైర్మన్, సెక్రటరీ, అప్రైజర్ అందరూ మూకుమ్మడి 2,30,00,000 పైన దోచేసినారు. ప్రజల సొమ్ము, రైతుల సొమ్ము. దీన్ని మేము కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది. ఇది 2,30,00,000 ఇప్పుడు వరకు తేలింది. ఇంకా తేలియాల్సింది ఇంకా చాలా ఉంది. ఒక చిన్నగొట్టిగల్లు మండల సింగిల్ విండో ఆఫీస్లోనే ఇంత అవినీతి జరిగింటే రాష్ట్రం మొత్తం మీద ఈ వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఈ దొంగలు ఇంకెంత అవినీతి చేసింటారు, ఎంతమంది రైతులు కడుపు కొట్టింటారు, ఎంతమంది ప్రజలు సొత్తు తినేసింటారు. వీళ్ళు విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన భవనాలు, వీళ్ళు జలసాలు చేసుకుంటున్నారు రైతుల డబ్బుతో. మీరు గమనించండి. దీని మీద మీరు కూడా, మీడియా సోదరులు మీరు కూడా దీన్ని ఇక్కడితో ఆపకుండా బలంగా తీసుకెళ్ళి ఇలాంటి నాయకులకి బుద్ధి చెప్పాలి. మనం ఇలాంటి నాయకుల్ని బాయ్కాట్ చేయాలి. ప్రజల మధ్యలో తిరుగుతా అంటే వీళ్ళు తీవ్రవాదుల కంటే దారుణం. చిన్నగొట్టిగల్లు మండల సింగిల్ విండో ఆఫీస్లో జరిగినటువంటి